మీ దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు, ప్రపంచం మొత్తం మిమ్మల్ని నెత్తిని పెట్టుకొని మోయొచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి, అమ్మా అని మీరు గట్టిగా పిలిచినప్పుడు ఆ పిలుపుకి తిరిగిన సమాధానం చెప్పే మనిషి అక్కడ లేకపోతే ఆ రోజు నుంచి మీరు సాధించిన ప్రతి విజయం ఒక పెద్ద ఖాళీగా మారిపోతుంది. మీ జీవితంలో అత్యంత పెద్ద దారిద్ర్యం డబ్బు లేకపోవడం కాదు, మీ తల్లిదండ్రులు మీ కళ్ళ ముందే ఉన్నప్పుడు వాళ్ళ విలువని మీరు తెలుసుకోలేనప్పుడే మీరు నిజమైన దారిద్ర్యంలో ఉన్నట్టు. స్టీవ్ జాబ్స్ తన జీవితంలో ప్రపంచానికి ఒక ఐఫోన్ ఇచ్చాడు, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఇచ్చాడు. కానీ తను క్యాన్సర్ తో పోరాడుతూ ఆఖరి రోజుల్లో ఆసుపత్రి బెడ్ మీద పడుకున్నప్పుడు ఆయనకి ఒక అత్యంత చేదు నిజం అర్థమైంది. ఈ ప్రపంచంలో మీరు డబ్బుతో ఏదైనా కొనొచ్చు, కారు కొనొచ్చు, విల్లాలు కొనొచ్చు, ఆఖరికి హాస్పిటల్లో అత్యంత ఖరీదైన ట్రీట్మెంట్ కూడా కొనవచ్చు. కానీ మీ అమ్మ పక్కన కూర్చొని ఆమె చేతిని పట్టుకొని మాట్లాడే ఆ ఒక్క ఆనందపు గంటను మాత్రం మీరు ఏ కోట్లతో కొనలేరు. సమయం అనేది తిరిగి రాని ఒకే ఒక ఆస్తి. మనం రోజువారీ జీవితంలో ఏం చేస్తున్నామో ఒకసారి గమనించండి. మనం ప్రేమిస్తున్న వాళ్ళు, మన తల్లిదండ్రులు ఎప్పుడూ అలాగే మన పక్కనే ఉంటారనే ఒక పెద్ద భ్రమలో బ్రతికేస్తున్నాం. రేపు మాట్లాడదాంలే, వచ్చే వారం ఊరికి వెళ్దాంలే, ఈ ప్రాజెక్ట్ అయిపోయాక అమ్మకు ఫోన్ చేద్దాంలే అని చెప్పేసి ఇలా ప్రతి చిన్న విషయాన్ని ముందుకు తోసేస్తుంటాం. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ జీవితం మీకు తర్వాత అనే అవకాశాన్ని ఇస్తుందనే గ్యారంటీ ఏమైనా ఉందా? మనం ఒక పెద్ద మాయలో బ్రతుకుతున్నాం. ఆ మాయ పేరు సక్సెస్. ఈ సమాజం మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి మీకు ఒకటే చెప్తుంది, ఇంకా సంపాదించు, ఇంకా పెద్ద కారు కొను, ఇంకా సమాజంలో పేరు తెచ్చుకో అని చెప్పేసి ఈ రేసులో పరిగెత్తమంటుంది. మీ అమ్మగారు మీకోసం టీ చేసి పట్టుకొని ఎదురు చూసే ఆ అర్ధగంట సమయాన్ని, మీ నాన్న మీతో తన మనసులోని మాట చెప్పాలని ఆరాటపడే ఆ 5 నిమిషాలని మీరు చాలా తేలిగ్గా బలి చేస్తున్నారు. అంటే లైట్ తీసుకుంటారు. ఆ 5 నిమిషాల త్యాగం చేసి మీరు సాధించేది ఏమీ లేదు. అది ఒకవేళ విజయం కూడా అవ్వచ్చు, కాకపోతే ఒక రకంగా చూసుకుంటే అది ఓటమి. మనం రోజువారీ జీవితంలో చేసే అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? వాళ్ళు ఎప్పుడు ఉంటారులే అని బలంగా నమ్మటం. అందుకే వాళ్ళు మనకి ఫోన్ చేసినప్పుడు స్క్రీన్ మీద వాళ్ళ పేరు వస్తుంది కదా, వాళ్ళ పేరు చూడగానే బిజీ అని చెప్పేసి మెసేజ్ పెట్టి కట్ చేస్తాం. వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు కూడా ఒక వాట్సాప్ స్టేటస్ లేదా ఫోటో పెడితే మన బాధ్యత అయిపోతుంది అనుకుంటాం. కానీ ఒక రోజు వస్తుంది, మీరు మీ ఆఫీస్ వర్క్ నుంచి, మీ బిజినెస్ గొడవల నుంచి బయటపడి ప్రశాంతంగా ఫోన్ తీసి ఆ నెంబర్ కి కాల్ చేస్తారు. అవతల వైపు నుంచి రింగ్ అవుతూనే ఉంటుంది, కానీ ఎవరు లిఫ్ట్ చేయరు. ఆ క్షణంలో అర్థమవుతుంది మీరు ఎంత పెద్ద తప్పు చేశారో అని. స్టీవ్ జాబ్స్ తన జీవితంలో ప్రతి ఉదయం అద్దం ముందు నిలబడి ఒకే ఒక్క ప్రశ్న అడిగేవాడు, ఈ రోజు నా జీవితంలో చివరి రోజు అయితే నేను ఈ రోజు చేయబోయే పని నిజంగా చేస్తానా? అంటే తను ఏం చేస్తాడో అవే ఇంపార్టెంట్ పనులు. ఇప్పుడు అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకసారి ఊహించుకోండి, ఈ రోజు మీ అమ్మను లేదా మీ నాన్నగారిని మీరు చూసే ఆఖరి రోజు అయితే మీరు ఇంకా మీ ఫోన్ స్క్రీన్ స్క్రోల్ చేస్తూ కాలక్షేపం చేస్తారా? లేకపోతే ఫోన్ పక్కన పడేసి వెళ్ళి మీ అమ్మగారి పక్కన కూర్చొని ఆమెతో మాట్లాడతారా? మనం సమాజం నిర్మించిన నకిలీ ఆకర్షణల్లో మునిగిపోయి నిజమైన బంధాలని గాలికి వదిలేస్తున్నాం. మీ తల్లిదండ్రులకు మీ దగ్గరున్న డబ్బుతో పని లేదు. వాళ్లకు మీరు కొనిచ్చే ఖరీదైన బ్రాండెడ్ బట్టలు లేదా పెద్ద డిజైనింగ్ ఇల్లులు అక్కర్లేదు. వాళ్ళు మీ నుంచి కోరుకునేది చాలా చిన్న విషయం, మీ సమయం. మీరు మనస్ఫూర్తిగా మాట్లాడే 2 ముక్కలు, మీ కళ్ళల్లో కనిపించే నిజమైన నవ్వు, మీ చేతితో వాళ్ళకి అందించే ఒక కప్పు కాఫీ. అంతే, అంతకుమించి వాళ్ళ ప్రపంచంలో ఏది ఆశించరు. కానీ మనం మాత్రం వాళ్ళకి ఇవ్వగలిగిన అత్యంత చవకైన విషయాలను ఇచ్చి అత్యంత విలువైన సమయాన్ని మాత్రం దాచేస్తున్నాం. జీవితంలో మనిషిని దహిచేసే బాధలు 2 రకాలు ఉంటాయి. ఒకటి, ఏదైనా ఒక పని చేసి అందులో విఫలమైనప్పుడు వచ్చే బాధ. రెండోది, సమయం ఉన్నప్పుడు చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేసి తీరా సమయం దాటిపోయాక అనుభవించే బాధ. ఈ రెండో దాన్ని ఇంగ్లీష్ లో రిగ్రెట్ అంటారు, తెలుగులో పశ్చాత్తాపం అంటారనమాట. మొదటి బాధ కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది, కానీ రెండో బాధ ఉందే, అది మీరు బ్రతికున్నంత కాలం మిమ్మల్ని నిద్రపోనివ్వదు. రాత్రిళ్ళు కంటి మీద కునుకు రానివ్వకుండా మిమ్మల్ని ప్రశాంతత లేకుండా తరిమి కొడుతుంది. స్టీవ్ జాబ్స్ మొత్తం ప్రపంచ ఆలోచన విధానాన్ని మార్చేశాడు. టెక్నాలజీతో ప్రపంచాన్ని తన వేలి ముద్రలపై నడిపించాడు. కానీ మరణం అనే నిజం ఆయన ముందుకు వచ్చి నిలబడినప్పుడు ఆయన కూడా మనలాంటి ఒక సాధారణ మనిషే కదా. ఆఖరి క్షణాల్లో ఆసుపత్రి గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక స్పష్టత వచ్చింది. మనిషి ప్రాణం పోయేటప్పుడు ఆయన సాధించిన అవార్డులు గుర్తుకు రావు, బ్యాంకు బ్యాలెన్స్ లో ఉన్న సున్నాలు కంటికి కనిపించవు. ఆ క్షణంలో కేవలం ఒకటే గుర్తొస్తుంది, మనం మనస్ఫూర్తిగా ప్రేమించిన మనుషులు, వాళ్ళతో మనం గడపకుండా వృధా చేసిన సమయం. ఈ సమయం మీకు
మీకు కెరియర్ ఎలా నిర్మించుకోవాలో నేర్పుతుంది, డబ్బు ఎలా సంపాదించుకోవాలో నేర్పుతుంది, పక్కవాడి కంటే ముందుకు ఎలా పరిగెత్తాలో నేర్పుతుంది. కానీ మీ అమ్మ ముఖంలో ముడతలు పెరుగుతున్నాయని, మీ నాన్న నడకలో వేగం తగ్గిందని, మెల్లమెల్లగా బలహీన పడుతున్నాడని ఏ పాఠశాల నేర్పదు, ఏ సమాజం గుర్తు చేయదు. కాలం మాత్రమే ఎవరి కోసం ఆగకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. మనం గుర్తించే లోపే ఆ పరిస్థితులు మన చేతులు దాటిపోతాయి. ఒకసారి ఆలోచించండి, అసలు మనం ఈ పరిస్థితికి ఎందుకు వస్తున్నాం? ఎందుకు మనకి కళ్ళ ముందే ఉన్న కన్న తల్లిదండ్రుల కంటే ఫోన్ స్క్రీన్ మీద కనిపించే నకిలీ ప్రపంచమే ఎక్కువ ముఖ్యమైపోయింది? దీనికి కారణం మన మైండ్ సెట్. మనం బ్రతుకుతున్న విధానంలో ఉన్న ఒక పెద్ద ఇల్యూషన్. మనం ఇమోర్టల్ అనే భ్రమలో ఉన్నాం. అంటే మనకి చావు అనేది రాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఇలాగే ఉంటారు అనే ఒక విచిత్రమైన నమ్మకంతో బ్రతికేస్తున్నాం. అందుకే మన ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. మనం ఒక ఉద్యోగానికి ఇచ్చే విలువ ఇంట్లో అమ్మ పిలిచే పిలుపుకి ఇవ్వం. ఒక క్లయింట్ ఫోన్ కాల్ వస్తే ఎక్కడ లేని గౌరవం చూపిస్తాం. అదే నాన్న ఫోన్ చేసి ఎక్కడున్నారో అని అడిగితే సహనం కోల్పోయి విసుక్కుంటాం. ఎందుకంటే క్లయింట్ అనేవాడు డబ్బులు ఇస్తాడు, తల్లిదండ్రులు కేవలం ప్రేమని మాత్రమే ఇస్తారు. ఈ సమాజం మనకి చిన్నప్పటి నుంచి నేర్పిన విపరీతమైన మెటీరియలిస్టిక్ ఆలోచనలే దీనికి కారణం. ఎక్కువ డబ్బు ఉంటే నువ్వు సక్సెస్ అనేట్లు, పెద్ద కారు ఉంటే నీకు విలువ ఉన్నట్లు. ఈ నకిలీ మైండ్ సెట్ వల్ల మనం అసలైన సంపదని, అసలైన మనుషులని పక్కన పెట్టేస్తున్నాం. ఇంకో చేదు నిజం ఏంటంటే, ఈ రోజు నువ్వు నీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నావో నీ పిల్లలు కూడా నిన్ను గమనిస్తున్నారు. మీరు మీ నాన్నతో ఎలా మాట్లాడుతున్నారో, మీ అమ్మ కోరికలు ఎలా పక్కన పెడుతున్నారో రేపు మీ పిల్లలు కూడా మీతో సరిగ్గా అలాగే ప్రవర్తిస్తారు. ప్రేమ అనేది ఒక వారసత్వం మాత్రమే కాదు, మనం చూపే నిర్లక్ష్యం కూడా ఒక వారసత్వమే. మీరు ఈరోజు మీ తల్లిదండ్రులకి ఇచ్చే సమయమే రేపు మీ పిల్లలు మీకు తగ్గించి మరి సమయం ఇస్తారు. కాబట్టి ఆలోచించుకోండి, ఒకరోజు వస్తుంది మీ ఇంట్లో అన్ని అలాగే ఉంటాయి. వాళ్ళు కూర్చునే కుర్చీలు అలాగే ఉంటాయి, వాళ్ళు పడుకునే ఆ గది, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు వాడిన వస్తువులు ప్రతిదీ అలాగే ఉంటాయి. కానీ అమ్మా అని మీరు ఎంత గట్టిగా పిలిచినా ఆ ఇంట్లో నుంచి ఏ సమాధానం రాదు. ఆ నిశ్శబ్దం మిమ్మల్ని మింగేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ రోజు మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి మీ గుండె మీద ఒక పెద్ద భారంగా మారుతుంది. స్టీవ్ జాబ్స్ డిజైన్ మినిమలిజం గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట అనేవాడు, జీవితంలో అవసరమైన చెత్తను తీసేస్తే అత్యంత ముఖ్యమైనది ఏదో స్పష్టంగా కనిపిస్తుంది అని. మనం మన జీవితాలని అనవసరమైన భ్రమలతో, సోషల్ మీడియా మెరుపులతో, పరుగు పందెంలో నింపేశాం. అందుకే మనకి నిజంగా ప్రాణం పోసే బంధాలు కనిపించడం లేదు. మనం రోజుకి 100 సార్లు ఫోన్ అన్లాక్ చేస్తాం, స్క్రోల్ చేస్తాం, కానీ పక్క గదిలో ఉన్న తల్లిదండ్రుల వైపు మాత్రం చూడటానికి మనకి టైం ఉండదు. ఇది కేవలం సమయం లేకపోవడం కాదు, మన ఆలోచన విధానంలో ఉన్న పెద్ద లోపం. మరి ఈ మాయ నుంచి బయటపడటం ఎలా? మనం సంపాదన మానాల్సిన అవసరం లేదు, విజయం సాధించకుండా ఆగాల్సిన అవసరం కూడా లేదు, కానీ ప్రాధాన్యతని మళ్ళీ సరైన వరుసలో పెట్టుకోవాలి. స్టీవ్ జాబ్స్ చెప్పిన మినిమలిజం సిద్ధాంతాన్ని మనం బంధాలకు అప్లై చేయాలి. లైఫ్ లో అనవసరమైన పనులు, మన ప్రశాంతతని తీసేసే మానసిక ఒత్తిళ్లకి నో చెప్పడం నేర్చుకోవాలి. ముందు మీ ప్రాధాన్యతల్లో మీ తల్లిదండ్రులకి మొదటి స్థానం ఇవ్వండి. రోజుకి కనీసం ఒక 10 నిమిషాలు మీ ఫోన్ పక్కన పడేసి వేరే ఏ ఆలోచన లేకుండా వాళ్ళతో గడపండి. వాళ్ళు చెప్పే పాత ముచ్చట్లు సహనంతో వినండి. నాకు తెలుసులే అని వాళ్ళ మాటలు మధ్యలోనే తెంచకండి. వాళ్ళు మిమ్మల్ని అడిగే చిన్న చిన్న ప్రశ్నల వెనుక మీతో మాట్లాడాలనే ఒక పెద్ద ఆరాటం ఉందనే విషయాన్ని గుర్తించండి. మీ విజయం వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది నిజమే, కానీ మీ సాన్నిహిత్యం మాత్రమే వాళ్ళకి ఆయుష్నిస్తుంది. మీరు చేస్తున్న పనిని, మీ కెరియర్ ని అస్సలు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఆ మాట నేనైతే అస్సలు చెప్పను, కానీ ఒక చిన్న మార్పు చేయండి. ఆఫీస్ వర్క్ ముగిశాక లేక మీ పనులన్నీ పూర్తయ్యాక మీ మైండ్ లోని వర్క్ స్ట్రెస్ అంతా బయటే వదిలేసి ఇంట్లోకి అడుగు పెట్టండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఒక విజేతగా కంటే వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన చిన్న పిల్లాడిలాగే చూస్తారు. వాళ్ళకి మీ ప్రాజెక్ట్ డెడ్ లైన్లు అక్కర్లేదు, మీ కార్పొరేట్ టార్గెట్లు తెలియ. వాళ్ళకి కావాల్సింది కేవలం మీ ప్రేమ, మీరు ఇచ్చే కాస్తంత ప్రాధాన్యత మాత్రమే. మనం చేసే ఇంకో పెద్ద తప్పు ఏంటో తెలుసా? వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు లేదా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. కానీ నిజమైన బాధ్యత అంటే అది కాదు. వాళ్ళు బాగున్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళతో నవ్వడం నేర్చుకోండి. వాళ్ళని ఏదైనా చిన్న ట్రిప్ కి తీసుకెళ్ళండి, లేదా కనీసం సాయంత్రం వేళ వాళ్ళతో కలిసి టీ తాగుతూ ముచ్చటించండి. ఈ చిన్న చిన్న జ్ఞాపకాలే రేపు వాళ్ళు లేని రోజు మిమ్మల్ని నిలబెట్టే ఏకైక శక్తిగా మారతాయి. ఈ రోజు నుంచి మీ జీవితాన్ని మార్చుకోవడానికి పెద్దగా ఏ పని చేయనక్కర్లేదు. ఒక చిన్న ప్రాక్టికల్ నిర్ణయం తీసుకోండి. స్టీవ్ జాబ్స్ తన జీవితంలో
జీవితంలో మినిమలిజం ని ఎలాగైతే పాటించారో మీరు కూడా మీ జీవితంలో అనవసర విషయాలని పక్కన పెట్టడం మొదలు పెట్టండి. మీ సమయాన్ని వృధా చేసే సోషల్ మీడియా స్క్రోలింగ్ ని, అనవసరమైన నెగిటివ్ ఆలోచనల్ని తగ్గించండి. ఆ మిగిలిన సమయాన్ని మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకి కేటాయించండి. మీ తల్లిదండ్రులు మీతో ఉన్న ప్రతిరోజు ఒక గొప్ప అవకాశంగా భావించండి. వాళ్ళు చెప్పే అనుభవాల్లో ఒక లోతైన జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఫేస్ చేసిన కష్టాల్లో మీకు పాఠాలు ఉన్నాయి. ఈ ప్రపంచం మీకు ఇచ్చే సలహాల కంటే మీ తల్లిదండ్రులు చెప్పే ఒక మాట మీ జీవితాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ ఈగోను పక్కన పెట్టండి. మీ బిజీ లైఫ్ కి కాస్త బ్రేక్ ఇవ్వండి. మీ తల్లిదండ్రులని గౌరవించండి. వాళ్ళని ప్రేమించడమే ఈ భూమి మీద మీరు చేయగలిగే అతి పెద్ద విజయం. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్తాం. మధ్యలో మనం సాధించే ఆస్తులు, హోదాలు ఇవన్నీ తాత్కాలికమైన నాటకాలు. చివరికి మిగిలేది మనం పంచిన ప్రేమ, మనం గడిపిన క్షణాలు మాత్రమే. కాబట్టి ఈ వీడియో పూర్తయ్యాక వెంటనే మీ ఫోన్ పక్కన పెట్టేయండి. ఒకవేళ మీ అమ్మగారు దూరంగా ఉంటే అదే ఫోన్ తీసుకొని మీ అమ్మగారికి కాల్ చేయండి. ఒకవేళ మీ అమ్మగారు పక్కనే ఉంటే ఫోన్ పక్కన పెట్టేసి మీ అమ్మగారితో ప్రేమగా కూర్చొని మాట్లాడండి. మీ నాన్న పక్కన కూర్చొని ఒక 5 నిమిషాలు మనస్ఫూర్తిగా తనకిష్టమైన టాపిక్ మాట్లాడండి. వాళ్ళకి మీరు ఇవ్వగలిగినంత విలువైన బహుమతి డబ్బు కాదు, కేవలం సమయం మాత్రమే. ఎందుకంటే కాలం గడిచిపోయాక ఒక్కసారి మాట్లాడితే బావుణ్ణు అనే కోరిక ఎప్పటికీ తీరని దాహంగానే మిగిలిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.